శ్రీలంకతో గాలి వేదికగా జరిగినటువంటి తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక 5వ రోజు ఆటలో శ్రీలంకను 206 పరుగులకి ఆలౌట్ చేసింది భారత్. 165 పరుగుల తేడాతో విజయాన్ని కూడా అందుకోవడం జరిగింది. ఈ గెలుపుతో 2 టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక 2వ టెస్ట్ ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కాబోతుంది. ఇక భారత బ్యాటింగ్ లో దేవదత్ పడిక్కల్ అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా తొలి ఇన్నింగ్స్ లో భారత్ 462 పరుగులు చేయగా పడిక్కల్ 167 పరుగులతో భారీ శతకాన్ని సాధించారు. ఇక కేఎల్ రాహుల్ కూడా దాదాపు ఒక 82 పరుగులతో కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ని ఆడడం జరిగింది. రిషబ్ పంత్ అదేవిధంగా ధ్రువ్ జురేల్ కూడా జట్టుకు భారీ స్కోర్ ను ఇవ్వడంలో సహకరించారు. ఇక భారత తొలి ఇన్నింగ్స్ కు సమాధానంగా శ్రీలంక కూడా దాదాపు 284 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ లోనే 178 పరుగుల ఆధిక్యం కూడా లభించింది. ఈ ఆధిక్యాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి భారత బ్యాటర్లు ఇక 2వ ఇన్నింగ్స్ లో కూడా 193 పరుగులు చేసి శ్రీలంక ముందు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని కూడా పెట్టడం జరిగింది. అయితే శ్రీలంక పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి బలమైన క్వశ్చన్ రైజ్ అయిన 372 పరుగుల లక్ష్యంతో ఇక 2వ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి శ్రీలంక కూడా భారత బౌలర్లకు ఎక్కడ అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి. అసలు మొత్తం మీద మ్యాచ్ జరిగినటువంటి తీరుతున్న స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింతగా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎస్ వెంకట్ గారు, నమస్తే. సో వెంకట్ గారు, శ్రీలంక పర్ఫార్మెన్స్ ని మీరు ఎలా చూస్తారు? భారత విజయాల్లో కీ రోల్ పోషించినటువంటి వైనాన్ని మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు? ఇక్కడ అంటే మనం చాలా రోజుల తర్వాత భారత్ అంటే కొంచెం మన ఆఫ్ఘనిస్తాన్ ఆడినటువంటి టెస్ట్ కంటే కూడా కొంత కాస్త గట్టి టీం కాబట్టి కొంత భారత్ శ్రీలంకలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి క్రికెట్ వర్గాల్లో కాస్త ఉత్కంఠ అనేది కొనసాగింది. అయితే ఇక్కడ భారత్ సమిష్టిగా ముందు అంటే బ్యాటింగ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో దేవదత్ పడిక్కల్ గానీ ఇలా కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు కూడా సమిష్టిగా వీళ్ళిద్దరు రాణించడం, ఆ తర్వాత బౌలింగ్ పరంగా చూసుకుంటే మానవ్ సుతార్ అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన భారత్ కు కలిసి వచ్చిందని చెప్పాలి ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఆ తర్వాత ఇక శ్రీలంకను కట్టడి చేసేటువంటి విషయంలో ముందు వేగంగా వికెట్లు తీసినప్పటికీ మిడిల్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేటువంటి విషయంలో విఫలమైనప్పటికీ కూడా తర్వాత క్రమంగా అంటే మంచి వ్యూహాలు అమలు చేయడంతో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆధిపత్యం చెలాయించింది. అయితే 2వ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో వచ్చినటువంటి ఆధిక్యం ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా ప్లస్ అయిందనే చెప్పాలి. లేదంటే భారత్ విజయం సాధించుండేది కాదు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అంటే శ్రీలంకను కట్టడి చేసేటువంటి విషయంలో మానవ్ సుతార్ బౌలింగ్ ప్రదర్శన మాత్రం చాలా అద్భుతంగా ఉందనేటువంటిది మనం ఈ మ్యాచ్ ద్వారా అంటే అతను అశ్విన్ లేని లోటును అలాగే జడేజా త్వరలో రిటైర్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. అతని లోటును వీళ్ళిద్దరి లోటును కూడా అతను పూర్తి చేయటువంటి అవకాశం ఉంది. టీమిండియా బౌలింగ్ యూనిట్ కు అతను మంచి అంటే ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట ఆ అంశాన్ని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇతనికి తోడు సారాంశ్ జైన్ కూడా తోడైతే కొంతకాలం పాటు భారత స్పిన్ ద్వయం మళ్ళీ అశ్విన్ జడేజాలను మనం చూడొచ్చు అనేటువంటిది స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది ఎవరు అని అంటే 3 పేర్లు మనం స్పష్టంగా చెప్పొచ్చు. బ్యాటింగ్ విభాగానికి సంబంధించి దేవదత్ పడిక్కల్, అదే విధంగా కేఎల్ రాహుల్, అలాగే రిషబ్ పంత్, వీళ్ళ ముగ్గురు అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ తో భారత్ బ్యాటింగ్ లైనప్ కు వెన్నుముగ్గా నిలవడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ధ్రువ్ జురేల్ ఆట తీరు అర్ధ సెంచరీ ఆకట్టుకున్నప్పటికీ కూడా 2వ ఇన్నింగ్స్ లో కీలకమైనటువంటి సమయంలో వికెట్ కోల్పోవడం అనేది భారత్ కు మైనస్ గా చెప్పుకోవచ్చు. అంటే వెంకట్ గారు, అంటే రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. ఈ దీంతో అంటే ఈ పర్ఫార్మెన్స్ ఈ సిరీస్ తో 100 6లు కంప్లీట్ చేయడం జరిగింది ఆయన. సో దీన్ని వీళ్ళలా చూస్తారు? ఖచ్చితంగా అది అంటే టెస్ట్ క్రికెట్ కి సంబంధించి వస్తే రిషబ్ పంత్ అనే అతను అంటే ఇప్పటికీ ఈ తరానికి మాత్రం లెజెండ్ అనేటువంటి విషయాన్ని అంటే మోడర్న్ డే గ్రేట్ గా మనం చెప్పుకోవచ్చు టెస్ట్ క్రికెట్ కి సంబంధించి. ఎందుకంటే అతను ఆస్ట్రేలియాలో ప్రూవ్ చేసుకున్నాడు, ఇంగ్లాండ్ లో ప్రూవ్ చేసుకున్నాడు, సౌత్ ఆఫ్రికాలో ప్రూవ్ చేసుకున్నాడు, ఇండియాలో ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తం కూడా అంటే అగ్రశ్రేణి జట్ల మీద కూడా అతని ఆధిపత్యం అనేది స్పష్టంగా కొనసాగింది అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కీలకమైనటువంటి సమయాల్లో అతను ఆడినటువంటి ఆ షాట్స్ ఏదైతే ఉన్నాయో భారత్ కు మంచి స్కోర్ అందించాయనేటువంటిది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఏజ్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్ లో అంటే అతను మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావడం భారత్ కలిసి వచ్చేటువంటి అంశం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అతను చెత్త షాట్ కు ప్రయత్నించి అవుట్ అయినప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ కు అంటే కీలకమైనటువంటి సమయంలో ఆత్మరక్షణ ధోరణిలో ఆడకుండా తనదైనటువంటి శైలిలో ఆడుతూ ఆ మంచి పరుగులు చేయడం అనేది కలిసి వచ్చినటువంటి అంశం. ఎస్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ.
మొత్తం మీద దాదాపు 372 పరుగుల లక్ష్యంతో కూడా రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించినటువంటి శ్రీలంకకు భారత బౌలర్లు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా చేసినటువంటి పర్ఫార్మెన్స్ ను మనం మ్యాచ్ లో చూడొచ్చు. కానీ చివరి రోజు పిచ్ స్పిన్నర్లకు కొంతవరకు అనుకూలంగా మారడం, భారత బౌలింగ్ మరింత ప్రభావవంతంగా మారినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక చివరకు శ్రీలంక 206 పరుగులకే ఆల్అౌట్ కావడంతో భారత్ 165 పరుగుల భారీ విజయాన్ని కూడా నమోదు చేసింది. అయితే ఈ విజయానికి ప్రధాన కారణం యువ ఎడమ చేతి స్పిన్నర్ ఇక మానవ్ సుతార్ నిలిచారు. ఇక తన రెండో టెస్ట్ మ్యాచ్ లోను అతను మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు పడగొట్టి అద్భుతమైనటువంటి రికార్డు నెలకొల్పారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశారు సుతార్. ఇక రెండో ఇన్నింగ్స్ లో 55 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటింగ్ ను కూడా ఆయన కుప్పకొల్చారు. చూడాలి, అంటే తొలి మ్యాచ్ లో కీలకమైనటువంటి విజయాన్ని అందుకున్నటువంటి ఇండియా నెక్స్ట్ మ్యాచ్ లలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందో.